మీ ఒక్క వెంట్రుక విలువ ఏంటంటే మీరంటున్న సోకాల్డ్ గిరిజన మహిళ అదే శాంతి మేడం, ఆవిడకి ఆల్రెడీ ఉన్న 2 ఆడపిల్లలు, చిన్న చిన్న ఆడపిల్లలు, కొత్తగా పుట్టిన ఒక బుజ్జి బాబు, వాళ్ళ హస్బెండ్ మదన్ మోహను, వివిఐపి ఎంట్రీ లెవెల్లో మనకి ఎంట్రీగా కనిపించిన సుభాషు, ఆయన భార్య, ఆయన పిల్లలు, మీ భార్య, మీ పిల్లలు, మీరు, ఇంతమంది జీవితాలు, బ్రతుకులు, ప్రాణాలు, కెరియర్, పరువు ఈ ఒక్కదాని మీద ఆధారపడింది సార్. అది ఇచ్చేసి నేను సచ్చీలుణ్ణి, ఇలాంటివి నా జీవితంలో నేను చేయలేదు అని ఇన్ని కుటుంబాలను కాపాడండి సార్. మీరు దేశ సేవ కోసమే, రాష్ట్ర సేవ కోసమే, సంఘ సేవ కోసమే పుట్టిన ఒక జీవిలాగా మిమ్మల్ని మీరు ప్రకటించుకుంటున్నారు కదా, ఇది చేసి నిరూపించండి. రోజుకి ఎన్నో ఊడిపోతూ ఉంటాయి సార్. అదే మీరు ఒకటి పీకిచ్చేయండి టెస్ట్కి, ఒక పని అయిపోద్ది. అయినా వాళ్ళేమో మీ ఆస్తి అడిగారా, ఒక వెంట్రుకే కాదు సార్, ఇచ్చేయండి. అప్పుడు మీరు వంశీనొదలను ఎవరిని వదినా అంటున్నారు కదా, వదలకండి. ప్రూవ్ చేసుకొని అన్నను వదలకండి. మీరు సచ్చీలుడని నిరూపించుకోండి. మన ప్రెస్ మీట్లో మీరు ఇంకొక ప్రస్తావన తీసుకొని వచ్చారు, నన్నే ఎందుకు టార్గెట్ చేశారు అని. నేను అదే అడుగుతున్నాను సార్, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. మీ వైకామా పార్టీలో కామాంధుల లిస్టు పెద్దది. మన అంబటి రాంబాబు, గంట, అరగంట, సుకన్య, సౌజన్య, అవంతి శ్రీనివాసు, వీళ్ళందరిలోకి టాపు మన గోరంట్ల మాధవ్. వీళ్ళందరినీ వదిలేసి మీ పేరు ఎందుకు సార్? వార్తల్ని చదవడానికి, ఇంకొక వార్త పుట్టించడానికి మీలాంటి వాళ్ళ పేరును వాడుకుంటారు. ఆలోచించండి సార్ మాట్లాడేటప్పుడు. పోనీ ఈ వార్తని సృష్టించడానికి మీ పేరు వాడే బదులు వైనాట్ 175 అని మొన్నటి దాకా ఎగిరిన మా తుగ్లక్ బ్రో ప్రజలు చీగొడితే 11కి పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ప్రతిపక్ష హోదాన్న ఇవ్వండిరా స్వామి అని అడుక్కుంటున్నాడు, ఖాళీగా ఉన్నాడు. ఆయన పేరు వాడుంటారు కదా, ఇంకా సెన్సేషన్ అయ్యేది. రాష్ట్రాలు, దేశాలు దాటి. కానీ అలా చెయ్యలేదే. పోనీ రాష్ట్రంలో ఏమి జరిగినా తగుదునమ్మా అనుకుంటా ఆయన భుజస్కంధాల మీద మోసేస్తున్నాడని ప్రతిసారి ఎంట్రీ ఇచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. అదే మన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన పేరు చెప్పలేదే. పోనీ ఓడిపోయాక ఏం చేయాలో దిక్కు తెలియక, ఏ పార్టీ నన్ను పిలుస్తుందా, ఏ పార్టీ సంధిస్తే దూరిపోదామా అని ఎదురు చూస్తూ, ఎర్రచందనం స్మగ్లింగ్ లేక, ఏ బిజినెస్లు లేక, అందరూ చీకొడతా ఒక పక్క రోగాల పుట్టయిపోయిన శరీరంతో వేగలేక, చుట్టూ జనాలు చీకొడుతుంటే తిట్టించుకోలేక, కొట్టించుకోలేక అవమానాలు పడుతూ ఉన్న మన పుంగునూరు పుడింగి, మన పెద్దిరెడ్డి, ఆయన పేరు కూడా వాడలేదే. మీ పేరు ఎందుకు వాడారు సార్? ఆలోచించండి. ఏం లేదంటారా? ఉంది కాబట్టే కదా వాడారు. పైగా వాళ్ళు జస్ట్ నిందలేసి ఒక అగ్గిపుల్లతో ఇలా అంటించారు. తమరేం చేశారు? ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాల్సిన టాపిక్ తప్ప అన్నెసెసరీ టాపిక్స్ మాట్లాడి మీడియా పైన ఇష్టానుసారం మీ కక్షని మొత్తం వెళ్ళగక్కి ఆ నిప్పుకి, ఆ అగ్గికి పెట్రోల్ పోసి మీ సీటు కింద మీరే నిప్పంటిచ్చేసుకొని తగట్టేసుకున్నారు. ఇప్పుడు కడుక్కోవాలంటే మీకున్న ఒకటే ఒక ఆప్షన్, హెయిర్ దానం. ఇప్పుడు అన్ని దానాల్లో కల్లా హెయిర్ దానం గొప్పదని చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇచ్చేయండి సార్. ఏదో మీ ఆస్తి అడిగినట్టు ఫీల్ అయిపోతున్నారు.